కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. వరుసగా ఐదో రౌండ్కి వచ్చేసరికి 12,651 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం 6వ రౌండ్ కొనసాగుతోంది. కృష్ణాంజనేయులు గారు, సీఎం లాంటి వాళ్ళు, డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళు ప్రచారంలో వచ్చి పాల్గొన్నారు. ఒక 10 ఏళ్ళు సీఎంగా పనిచేసిన వ్యక్తి ప్రచారంలో పాల్గొనకపోవడం అనేది కూడా బీఆర్ఎస్కి ఒక మైనస్ పాయింట్ అయింది అనుకోవచ్చా? ఖచ్చితంగా మైనస్ పాయింటే. కేసీఆర్ ప్రచారానికి రాకపోవటం అనేటువంటిది బీఆర్ఎస్ విషయంలో బీఆర్ఎస్ ఓటమిని ముందస్తుగానే అంగీకరించినట్టుగా ఓటర్లు భావించారు అని అనుకోవాలి. ఎందుకు అనంటే జూబ్లీహిల్స్ కు సంబంధించినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్టీజియస్ గా తీసుకొని రేవంత్ రెడ్డి ప్రచారానికి వస్తున్నటువంటి క్రమంలో ఆ బీఆర్ఎస్ ప్రచారాన్ని కేవలం కేటీఆర్ కి హరీష్ రావుకి వదిలిపెట్టడం అనేటువంటిది, ఎలాగూ ఓడిపోతాం కాబట్టి ఆ కేసీఆర్ రాకుండా ఉంటేనే మంచిది అనేటువంటి దాని మీద కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆగిపోయారు అనేటువంటిది చివరి పోలింగ్ ముందు 1-2 రోజులు ఇలాంటి ప్రచారం కూడా బలంగా ముందుకు ప్రజల్లోకి వెళ్ళింది. అందుకనే ముందస్తుగానే ఒక 3 రోజులు అంటే 72 గంటల ముందే బీఆర్ఎస్ పోలింగ్ కు ముందు చేతులెత్తేసినటువంటి పరిస్థితి కనపడింది. ఇది కాంగ్రెస్ పార్టీకి మరింత అడ్వాంటేజ్ గా మారినటువంటి పరిస్థితి. మరి ఎందుకు రాలేదు కేసీఆర్? ఇందా ఎవరో ఒక నాయకులు మాట్లాడుతున్నారు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ అగ్ర నాయకులు వచ్చారండి. బీజేపీకి అక్కడ అసలు పోటీయే లేదు. వాళ్ళు వ్యూహాత్మకంగా నామమాత్రపు పోటీ అది. బీఆర్ఎస్ ఏదైనా తేల్చుకుంటది అని బీఆర్ఎస్ కి సహకరిద్దామని ఆగిపోయారు వాళ్ళు. పోటీ ఉంది కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ కి మధ్య. మరి కాంగ్రెస్ అధినాయకత్వము ఎవరైతే ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం, మంత్రులు, అసలు మంత్రులు వార్డుల వారీగా తిరిగినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ ఎన్నికల ప్రచారం కానివ్వండి, వాళ్ళు వ్యూహాత్మకంగా మొత్తము చిన్న చిన్న నాయకులను కూడా కలవటం, ఆ నాయకుల్ని తమ వైపు తిప్పుకోవటము, ఇవన్నీ చేసినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కేసీఆర్కి ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నా ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం తెలుసు ఆయనకి. తెలిసే ఇక ఎలాగో చివరికి ఓడిపోయేటువంటి పరిస్థితుల్లో ఎందుకు పరువు పోగొట్టుకోవటం అనేటువంటి దాని మీద కేసీఆర్ ఆగిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ కేసీఆర్ వచ్చి ఉంటే బాగుండే. ఇంకొక ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అంశాన్ని ముందుకు తీసుకెళ్ళింది. కేసీఆర్ కి ఇక్కడేమి జూబ్లీహిల్స్ ప్రజల మీద ఏమీ ప్రేమ లేదు, ఈ ఎన్నికలు కనీసము అప్పీల్ చేసేదానికి కూడా కేసీఆర్ రాలేదు, ఆయన ఓడిపోయినా కానీ ఆయన గర్వం తగ్గలేదు అనేటువంటి ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ విధమైనటువంటి కొంత నెగిటివ్ అనేటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీకి, అదే బీఆర్ఎస్ కు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది అడ్వాంటేజ్ గా కాంగ్రెస్ పార్టీకి మారింది. ఏమనుకున్నప్పటికీ కూడా ఆయన కేసీఆర్ ప్రచారానికి రాకపోవటం అనేది ఖచ్చితంగా పొరపాటు. ఇది చిన్న ఎన్నికే కావచ్చు, ఒక ఎన్నికే ఉప ఎన్నికే కావచ్చు, కానీ ఈ ప్రభుత్వం మొత్తం ఏది 2 సంవత్సరాల పాలనకు సంబంధించినటువంటి విషయంలో ప్రజల్లో వ్యతిరేకత ఉంది, రేవంత్ రెడ్డి పాలన మీద వ్యతిరేకత ఉంది, హైడ్రాని కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి విషయం మరింత బలంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతేనే అలాంటి అవకాశం బీఆర్ఎస్ కి ఉండేది. బీఆర్ఎస్ ఈ రోజున 0కు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు? 23లో బలంగానే ఉంది, ప్రతిపక్షంగా వచ్చింది. 24లో మరి 1 సీటు కూడా రాలా లోక్సభ ఎన్నికల్లో. కాబట్టి వాళ్ళు 0 స్థాయిలంటే 0కు పడిపోయినటువంటి పరిస్థితిలో ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లోకి వెళ్ళటానికి ఇది ఒక అవకాశంగా ఉండేది. ఈ అవకాశాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు బీఆర్ఎస్ వైపు నుంచి అనేటువంటిది. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలనుకున్నాయి. వాస్తవంగా జరిగినటువంటి పరిణామం అదే. కానీ 2 పార్టీలు కలిసినా సరే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకపోయాయి. అలాగని కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉంది అని అనుకోవటానికి పని లేదు. ఎందుకంటే అధికార బలం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది. అధికారంలో ఉండటం అనేటువంటిది ఉప ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో ప్రజల్లోకి అధికార పక్షం ఎందుకు తీసుకెళ్ళిద్ది? ఇక్కడ గెలిస్తే, ప్రతిపక్షం గెలిస్తే మీకేమైనా ఉపయోగమా? అదే మీరు అధికారంలో ఉండేటువంటి వాళ్ళని మమ్మల్ని గెలిపిస్తే మేము మీకు ఏమైనా డెవలప్మెంట్ కు సంబంధించి మీకు ఏమైనా కావాలన్నా కానీ చేస్తాము అనేటువంటి దాని మీద అధికార పక్షం కాంగ్రెస్ ఆ విధంగా ప్రజల్లోకి విస్తృతమైనటువంటి ప్రచారాన్ని తీసుకువెళ్ళింది.
అందుకని తన చేతుల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి అధికారాలను కూడా ఉపయోగించుకున్నది. ఇంకా ఇందాక బిఆర్ఎస్ నాయకులు చెప్పారు, ఈ మొత్తము కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు పంచుతున్నా కూడా పట్టించుకోలేదు, లేకపోతే ఇప్పుడు బిఆర్ఎస్ కూడా డబ్బులు పంచిందని ఆయన ఎలాగో ఒప్పుకోడు అనుకోండి, ఎవరు ఒప్పుకోరు. కానీ ప్రజలకు తెలుసు కదా సార్, బిఆర్ఎస్ డబ్బులు పంచే చోట చెప్పండి శ్రీదేవి, ప్రజలకు తెలుసు కదా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏం చేసింది అనేది. ఇద్దరు పంచారనేది తెలుసు. కానీ అధికారం ఎవరైతే అధికారులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కి అధికారులు ఎవరు ఉండరు. ఎలక్షన్ కమిషన్ ఎవరిని అధికారులు ఉపయోగించుకుంటది, తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులనే ఉపయోగించుకుంటది. ఈ ఎన్నికలు అయిపోయినటువంటి ఫలితాలు వచ్చినటువంటి మరుక్షణము ఆ అధికారులు ఎవరి దగ్గర పనిచేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పనిచేయాలి. కాబట్టి అలాంటి అధికారులను కూడా ఉపయోగించుకొని బీఆర్ఎస్ కి ఒత్తిడి వచ్చేటువంటి విధంగా, బీఆర్ఎస్ డబ్బులు పంచేటువంటి విషయాల్లో వాళ్ళు అలాంటి అవకాశం ఇవ్వకుండా ఆ విధమైనటువంటి పరిస్థితి చేశారు. ఇంకొక వైపు రైట్, 6వ రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికీ 5 రౌండ్లు కంప్లీట్ చేసుకున్నప్పటికీ 5 రౌండ్లలో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 5వ రౌండ్లో 12,651 ఓట్ల ఆధిక్యంలో కొనసాగగా 6వ రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అటు గాంధీ భవన్లో, ఇటు నవీన్ యాదవ్ ఆఫీస్లో కూడా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏసీ ట్రెండ్స్ ప్రకారం మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటేసింది. బీహార్లో ఎన్డీఏ